అమ్మా నాన్న ఓ నాయకుడు. ప్రతి ఇంట్లో ఒక బిడ్డ పుడతాడు, కానీ ప్రతి బిడ్డ నాయకుడు కాడు. ఒక బిడ్డ నాయకుడిగా మారాలంటే అది స్కూల్లో కాదు, సమాజంలో కాదు, మొదట తయారవ్వాల్సింది అమ్మా నాన్న దగ్గరే. నాయకుడు పుట్టడం లేదు, నాయకుడు తయారవుతాడు. ఒక బిడ్డ చిన్నప్పుడు చూసేది, వినేది, అనుభవించేది అదే అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉదాహరణకి ఒక ఇంట్లో తండ్రి బాధ్యతగా ఉంటే అక్కడ పిల్లవాడు బాధ్యత నేర్చుకుంటాడు. ఒక ఇంట్లో తల్లి ప్రేమగా ఉంటే అక్కడ పిల్లవాడు మనసు గెలుచుకోవడం నేర్చుకుంటాడు. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర. అమ్మా నాన్న బిడ్డకి మొదటి గురువులు. చాలా మంది పేరెంట్స్ మార్కులు మాత్రమే చూస్తున్నారు, కానీ నాయకుడు అవ్వాలంటే మార్కులు కాదు, మనసు ధైర్యం, నిర్ణయం కావాలి. బాధ్యత నేర్పాలి. బిడ్డకు చిన్న చిన్న పనులు ఇవ్వండి. నీపై నువ్వు చేసుకో అని చెప్పండి. తప్పులు చేయనివ్వాలి. తప్పులు చేసినప్పుడు తిట్టకూడదు. నేర్చుకునే అవకాశం ఇవ్వండి. ధైర్యం నేర్పించండి. గుర్తుంచుకోండి, పడి లేస్తేనే గెలుపు వస్తుంది. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న గ్రామంలో రామ్ అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి రైతు, తల్లి గృహిణి. పేదరికం ఉంది, కానీ విలువలు ఉన్నాయి. స్కూల్లో అవమానం, తండ్రి ఇచ్చిన మాట, తల్లి ఇచ్చిన ధైర్యం. కష్టమైన ప్రయాణం. ఒకరోజు ఆ రామ్ ఆ గ్రామానికే నాయకుడిగా వచ్చాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వస్తాయి? నాయకుడి లక్షణాలు ఒక్క రోజులో రావండి, అవి అలవాటులో వస్తాయి. ముఖ్య లక్షణాలు: నిర్ణయం తీసుకోవడం, ఇతరులను అర్థం చేసుకోవడం, కష్టాల్లో నిలబడడం, ముందుండి నడిపించడం. ఈ లక్షణాలు ఇంట్లో నుండే మొదలవుతాయి. పేరెంట్స్ చేసే కొన్ని మిస్టేక్స్, కొన్ని తప్పులు పిల్లల భవిష్యత్తునే మార్చేస్తాయి. ఎక్కువగా కాపాడడం, ఇతరులతో పోర్చడం, భయపెట్టడం, స్వేచ్ఛను ఇవ్వకపోవడం. ఇలా చేస్తే నాయకుడు కాదండి, భయపడే మనిషి తయారవుతాడు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ బిడ్డను ప్రేమతో పెంచుతారు, కానీ ప్రేమతో పాటు విలువలు ఇస్తే అతను మంచి మనిషి అవుతాడు. విలువలతో పాటు ధైర్యం ఇస్తే అతనే నాయకుడు కూడా అవుతాడు. నాయకులు బయట నుంచి రారు, నాయకులు ఇంట్లోనే తయారవుతారు. అందుకే మీ బిడ్డను ఒక మంచి విద్యార్థిగా కాదు, ఒక మంచి నాయకునిగా తయారు చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.